నిన్నటి నుండి ఆంధ్రప్రదేశ్లో బ్లూ మీడియా విస్తృత ప్రచారం చేస్తుంది. ఏమనంటే సుప్రీంకోర్టు నారా చంద్రబాబు నాయుడు గారిని ఏదో అనేసింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మొటిక్కాయలు వేసేసింది, ఏదో అయిపోయింది, సత్యమేవ జయతే, న్యాయం గెలిచింది, జగనన్న తోపు దమ్ముంటే ఆపు, 6 తర్వాత 7రా, జగన్ తర్వాత ఎవడురా, ఇలాంటి ప్రచారాలతో బ్లూ మీడియా హోరెత్తిస్తుంది. వాస్తవానికి ఒకసారి మనం అసలు జరిగిన విషయాన్ని ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. గత కొద్ది రోజుల ముందు నెయ్యిలో జంతు కొవ్వు కలిసింది, ఆ కొవ్వు కలిసిన నెయ్యిని లడ్డూల్లో వాడారు అని చెప్పి, తిరుమల ప్రసాదంలో వాడారు అని చెప్పి ఏదైతే రిపోర్ట్లో తేలిందో, ఎన్డీడీబీ రిపోర్ట్ ఏదైతే తేలిందో, ఆ తేలడంతో దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ మొదలైంది. ఎందుకంటే తిరుమలకు వచ్చే భక్తులు ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి రారు, లేదా పక్కన తమిళనాడు కర్ణాటక నుంచి రారు, దేశం మొత్తం మీద నుంచి వస్తారు. మరి అదేవిధంగా ప్రపంచంలో అనేక ప్రదేశాల నుంచి వస్తారు. మరి అటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన ఒక చోటును, ఒక ఆధ్యాత్మిక ఒక ప్రదేశానికి సంబంధించిన ఆ ప్రసాదంలో ఇలా జంతు కొవ్వు కలిసింది అని చెప్పి ఎప్పుడైతే తెలిసిందో, అనేక మంది ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళల్లో ఆందోళన మొదలైపోయింది. మరి ఈ ఆందోళన మొదలైతే దాన్ని వైఎస్ఆర్సీపీ ఏం స్టార్ట్ చేసిందంటే, దీనికి మేము కారణం కాదు 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 అని చెప్పి వాళ్ళు, ఎవడ్రా దొంగ, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తొడుక్కున్నట్టు వాళ్ళ పరిస్థితి అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి పదే పదే మీడియా ముందుకు రావడం, మేమేం చేయలేదు అన్నాం. అసలు ఒక్క విషయం మనం కొంచెం బ్యాక్కు వెళ్దాం. 2019 నుంచి 2024 వరకు ఏదైతే లడ్డూలు తయారు చేస్తున్నారో, ఆ లడ్డూలు తిన్న భక్తులు అనేక మంది, కేవలం లడ్డు మాత్రమే కాదు, అక్కడ తయారయ్యే అనేక ప్రసాదాల్లో కూడా కల్తీ జరుగుతుంది, నాణ్యత లేదు అని చెప్పి అనేక సందర్భాల్లో నిరసనలు చేసిన సంఘటనలు మనం చూసాం. అనేక సందర్భాలు నిరసనలు చేశారు. అదేవిధంగా 2019 నుంచి 24 వరకు ఆ నిరసనలు కూడా అనేక మంది చూసాము. ఆ నిరసనలను చాలామంది ఆ లడ్డు అలాగే క్వాలిటీ లేకుండా వస్తుందని చెప్పి కూడా అనేక మంది చెప్పడం జరిగింది. మరి 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ 12న ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా. అయితే జూన్ 12న ఈవో ధర్మారెడ్డి, గత 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్సీపీ హయాంలో ఎవరైతే ఈవో ధర్మారెడ్డి ఉన్నాడో, అప్పుడు పెట్టిన సెలవు ఇప్పుడు వరకు అడ్రస్ లేడు. మనిషి ఎక్కడికి వెళ్ళాడు తెలియదు. సరే, వీళ్ళు అధికారంలోకి వచ్చారు. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాణ్యత లేకుండా కల్తీ జరుగుతుంది అన్న అనుమానం ఎప్పటి నుంచో ప్రజలు వ్యక్తం చేస్తుంటే, ఒకసారి జూన్ నుంచి జూలై వరకు ఏవైతే ట్యాంకర్స్ వచ్చాయో, ఆ ట్యాంకర్స్కు సంబంధించి ప్రస్తుత పాలక మండలి ఏదైతే ఉందో, కొన్ని ట్యాంకర్లలో సంబంధించిన ఆ నెయ్యిని ల్యాబ్కు పంపడం జరిగింది. మరి ల్యాబ్కు పంపితే ఆ ల్యాబ్ తేల్చింది ఏంటయ్యా అంటే, అందులో జంతు కొవ్వు కలిసింది అని చెప్పి క్లియర్గా ఒక రిపోర్ట్ అనేది ఇచ్చేసింది. ఎప్పుడైతే ఈ రిపోర్ట్ ఇచ్చిందో, జూలైలో ఈ రిపోర్ట్ ఇచ్చింది. జూలైలో ఈ రిపోర్ట్ ఇస్తే దాన్ని ఏ విధంగా లోపలే సెటిల్మెంట్ చేయాలా, అసలు ఏంటి, నిజంగానే కలిసిందా, ఇటువంటి అనేక అనుమానాలు ఉంటాయి. అంటే ప్రభుత్వ చీఫ్గా ఉన్నప్పుడు, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి ఎంతోమంది ప్రజల మనోభావాల విషయం కాబట్టే నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, దాన్ని లోపల అసలు ఏం జరిగిందన్న విషయాన్ని, లోపల ఏమన్నా పరిష్కారం అవుతుందా, నిజంగానే జరిగిందా, ఏం జరిగింది అనే విషయాన్ని 2 నెలల వరకు ఆయన ఆచితూచి దాన్ని చూస్తూ వచ్చి, ఒకసారి సెప్టెంబర్ 18న ఏదైతే ప్రభుత్వం 100 రోజుల కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ఏం చేశారంటే, ఒక అంతర్గతంగా ఎన్డీఏ మీటింగ్లో ఆయన ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్న సందర్భంలో ఈ విషయం చెప్పడం జరిగింది. ఇలా లడ్డూల్లో కల్తీ నెయ్యి కలిసిన లడ్డూలను ప్రజలకు జగన్మోహన్ రెడ్డి తినిపించాడు, ఆ వైఎస్ఆర్సీపీ హయాంలో ఇది జరిగింది అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఈ విషయం చెప్పారో ఇంకా చెప్పాలా, నిమిషాల్లో, గంటల్లోనే ఇది దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అయిపోయింది. అనేక మంది ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆగ్రహానికి గురైన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా తినుంటారు కదా. ఒక్క హిందువులు మాత్రమే కాదు, హిందూ సోదరులు మాత్రమే కాదు, మైనారిటీలు తినుంటారు.
అదేవిధంగా క్రైస్తవ సోదరులు కూడా అనేక మంది తినేవాళ్ళు తినుంటారు. మరి వీళ్ళందరికీ ఏంటి వీళ్ళందరి పరిస్థితి ఏంటి? ఎక్కువగా ముస్లిం సోదరులు, హిందూ సోదరులు తిన్న ఈ లడ్డూలో ఇలా జరిగింది అని చెప్పి వాళ్ళు జీర్ణించుకోలేక వాళ్ళందరూ ఎవరికి వారు బయటకు వచ్చి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వచ్చారు. మరి ఇక్కడ విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఆ టెస్టింగ్ జరిగిందో, ఆ 4 ట్యాంకర్లను టెస్టింగ్ జరిగి ఆ 4 ట్యాంకర్లలో ఈ కల్తీ జరిగింది అని చెప్పి క్లియర్గా రిపోర్ట్ ఎప్పుడైతే వచ్చిందో, ఆ రిపోర్ట్ను నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే 2 నెలల పాటు ఆచితూచి ఆ లోపల ఏమన్నా ఇది జరిగిందా మరొకసారి చూద్దామని చెప్పి అన్న విషయాలను ఆయన చూస్తూ ప్రజల ముందుకు ఆ అంశాన్ని తీసుకుని వచ్చారు. ఎప్పుడైతే ఎమ్మెల్యేల ముందుకు ఆ అంశాన్ని తీసుకొచ్చారు. ఎమ్మెల్యేల ముందుకు తెస్తే అది అక్కడ మీడియా ఆల్మోస్ట్ ఉంటుంది కాబట్టి అది ప్రజల ముందుకు వచ్చినట్టే అన్న భావనతో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మీడియా ముందుకు ఎందుకు వచ్చి చెప్పారు అని సుప్రీంకోర్టు ఒక ప్రశ్న అడిగింది. కానీ యాక్చువల్గా అది ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు తప్పుడు స్టేట్మెంట్ అక్కడ ఇవ్వడం జరిగింది. మీడియా ముందుకు వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు ఇలా చెప్పారు అని చెప్పి తప్పుడు స్టేట్మెంట్ను వీళ్ళు అక్కడ ప్రజెంట్ చేయబట్టి సుప్రీంకోర్టు అలా రియాక్ట్ అయి ఉంటుందన్నది వాస్తవం అన్నది ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక సుప్రీంకోర్టు లేవనెత్తిన అంశాల్లో ముఖ్యమైనవి నేను ఒకసారి చెప్తాను. చంద్రబాబు గారు మీడియా ముందుకు ఎందుకు వచ్చి చెప్పారు అన్న విషయాన్ని సుప్రీంకోర్టు ఎప్పుడైతే లేవనెత్తిందో, అందుకు ఇప్పుడే నేను ఏదైతే ఆన్సర్ చెప్పానో, చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 18న ఎన్డీఏ మీటింగ్లో, అది ఒక క్లోజ్ డోర్ మీటింగ్ అండి, అది క్లోజ్ డోర్ మీటింగ్లో ఆయన మాట్లాడిన మాటలు మీడియా ముందుకు వచ్చిన మాటలు కాదు, చెప్పిన మాటలు కాదు. మరొక విషయం, ఒకవేళ నారా చంద్రబాబు నాయుడు గారు 2 నెలల వరకు 2 నెలల ఓపిక పట్టింది, ఇంకొక నెల ఓపిక పట్టో, లేదా 2 నెలల తర్వాతో, లేదా 2 నెలల లోపో ఆయన ఒకవేళ సిట్ విచారణ వేసేసుంటే, సిట్ విచారణ అనేది ఎందుకు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎందుకు వేస్తారు? ఇందులో ఎవరు దోషులు, దీని వెనక ఎవరున్నారు, ఎవరెవరు చేశారు, ఈ ల్యాబ్ రిపోర్టు వచ్చింది, ఈ ల్యాబ్ రిపోర్ట్కు సంబంధించి ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? ఒకవేళ ఆ 4 రిటర్న్ పంపకపోయి ఉంటే ఆ 4 ట్యాంకర్లను కూడా కలిపేసేవారు కదా, ఆ 4 ట్యాంకర్లు కూడా కలిపేసి ఆ లడ్డులను తినిపించేసి ఉండేవాళ్ళు కదా. ఇటువంటి అంశాలన్నీ కూడా తెర మీదకు వచ్చేవి. ఒకవేళ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాన్ని చెప్పకపోయి ఉంటే, ఆనాడు ఈ విషయం పబ్లిక్ అవ్వకపోయి ఉంటే, ఆయన డైరెక్ట్గా సిట్ విచారణ వేసుంటే ప్రజలకు, అదేవిధంగా కోర్టు కూడా ఈనాడు కోర్టు కూడా ఏమని ప్రశ్నించేదంటే, మీరు అంత గోప్యంగా చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది, ప్రజలకు ఈ విషయాన్ని చెప్పాలి కదా, కోర్టుకు వివరించాలి కదా అన్న అంశాన్ని ఈరోజు తెర మీదకు తీసుకొని వచ్చుండేది కోర్టు. సరే, ఇంకొక విషయం ఏంటంటే, కల్తీ జరిగిందని తేలిన నెయ్యిని లడ్డూలలో వాడారా, ఆధారం ఏంటి అంటే, జూన్ 12న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జూన్ నుంచి జూలై వరకు ఏవైతే ట్యాంకర్లు వచ్చాయో వాటిని టెస్ట్ చేయడం జరిగింది. 4 మాత్రం వాళ్ళు అనుమానం వచ్చి, అంటే ఏదో ఉంది అని చెప్పి అనుమానం వచ్చి వీళ్ళు ఎన్డీడీబీ ల్యాబ్కు పంపితే తప్ప, అక్కడ ఎన్డీడీబీ ల్యాబ్లో అది తేలితే తప్ప అంత కన్ఫామ్గా పక్కాగా తేలని పరిస్థితి. మరి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక సిటీలో కొన్ని హోటళ్ళ మీదకు వెళ్ళి వాళ్ళు రైడ్ చేసి అక్కడ కల్తీ జరిగింది, లేదా కుక్క మాంసం దొరికింది, మటన్ బదులు వాళ్ళు కుక్క మాంసం వాడుతున్నారు, లేదా నెయ్యి బదులు వాళ్ళు ఇటువంటి జంతు నూనె వాడుతున్నారని చెప్పి తెలిసి ఒకవేళ సీజ్ చేశారనుకోండి, ప్రజలు తిన్నారని ఆధారం ఏంటి, వాళ్ళు ముందు తయారు చేసిన ఫుడ్లో కలిసింది అని ఆధారం ఏంటి అన్నట్టు ఉంటుంది పరిస్థితి. వాళ్ళు ఆల్రెడీ అది చూసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని సీజ్ చేశారు. మరి ముందు అదే వాళ్ళు తిన్నారనే ఆధారం ఏంటి, అదే ఫుడ్ వీళ్ళు కలిపి ఇచ్చారని ఆధారం ఏంటి అంటే, వాటికి ఆధారాలు ఎలా ఉంటాయి? తిన్నవాళ్ళు తెలియదు, తిన్నవాళ్ళకైతే తెలియదు, ఇంకా చేసినోడు చెప్పాలా, వాడిని సీజ్ చేసి విచారణ చేస్తారు. అదే ఇక్కడ పాయింట్ వచ్చేది ఏంటంటే, విచారణ, సిట్ విచారణ వేసింది అందుకే. సిట్ కాకపోతే సిబిఐ కాకపోతే FBI, ఏదైనా సరే విచారణ జరగాల్సిందే. తప్పు చేసిన వాడు భయపడాల్సిందే, తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే. మరొకటి, జూలైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ వరకు ఎందుకు, అదే చెప్పాను నేను. చంద్రబాబు నాయుడు గాబరాగా ఎప్పుడైతే రిపోర్ట్ వచ్చేసిందో ఆదరాబాదరాగా ఆయన వచ్చి చెప్పేశాడు అనుకోండి, ఏమవుతుంది, ఈయన పూర్తి స్థాయిలో అసలు అర్థం కాకుండా, ఈయన తెలుసుకోకుండా విషయం అలా ఎలా వచ్చి చెప్పేస్తాడు. ఇప్పుడే చెప్తున్నారు, 2 నెలల తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు దాని మీద సమీక్ష చేసి అందరితో మాట్లాడుకొని ఒకసారి ఆయన ఎమ్మెల్యే మీటింగ్లో ఒక మాట చెప్తే, దాన్ని ఎందుకు చెప్పారు అని అడుగుతున్న ఏదైతే
ఇది ఉందో, కోర్టు ఉందో, ఒకవేళ ఆయన అప్పటికప్పుడు ఆ రిపోర్ట్ పట్టుకొని వచ్చి చెప్పేసి ఉంటే ఇలా జరిగింది ఇలా జరిగిందని చెప్పేసి ఉంటే మీరు ఏ స్థాయిలో దీన్ని సమీక్షించి చెప్తున్నారని చెప్పి తిరిగి కోర్టే అడిగి ఉండేది ఆయన్ను. కాబట్టి జూలైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ వరకు ఎందుకు ఆగారంటే, ఏమన్నా ఇది వాస్తవమా, దీని వెనక ఎవరున్నారు, దీని వెనక వాస్తవం ఎంత, అసలు ఏం జరుగుతుంది, వాస్తవంగానే ఇది జరిగిందా, ఇటువంటి అనేక అనుమానాలతో ఆయన ఓపిక పట్టారు. ఓపిక పట్టి ఆయన ఏం చేశారంటే, ఇక విచారణ వేసే ముందు ఒకసారి ఆయన అంతర్గత మీటింగ్లో ఆయన మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత పబ్లిక్లో ఆయన చెప్పడం జరిగింది. ఇక సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా ఎలా మాట్లాడుతారు? నేనేం చెప్తానంటే, ఎన్డీడీబీ అనే ఒక సంస్థ ఏదైతే ఉందో అది భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పడిన సంస్థ. మరి భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పడిన సంస్థకు ఆ క్రెడిట్ లేదా? వాళ్ళు నిర్ధారించిన రిపోర్టు మళ్ళీ రీచెక్ చేయాల్సినంత అవసరం ఉందా? ఇటువంటి అన్నిటికీ అనుమానాలు ఎక్కడి నుంచి వస్తాయంటే, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏదైతే పిటిషన్లు వేస్తున్నాడో ఆ పిటిషన్లలో జగన్మోహన్ రెడ్డి చెప్పే స్టేట్మెంట్, జగన్మోహన్ రెడ్డి తరపున ఎవరైతే మన సుబ్బారెడ్డి ఇచ్చిన నివేదికలు ఏవైతే ఉన్నాయో, సుబ్బారెడ్డి ఇచ్చిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రశ్నలను చూసిన కోర్టు అవే ప్రశ్నలను తిరిగి అడిగి ఉంటుందన్నది ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం. అయితే వాస్తవంగానే కోర్టు అది అడిగితేనే కోర్టుకు ఆన్సర్స్ వస్తాయి. కాబట్టి కొన్ని ప్రశ్నలు మాత్రం అది మనం విశ్లేషించే ప్రయత్నంలో భాగంగా చెబుతున్నాము. సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి అన్న విషయాన్ని ఇప్పుడు ఎన్డీడీబీ వంటి సంస్థలో వీళ్ళు చెక్ చేసిన తర్వాత తిరిగి సెకండ్ ఒపీనియన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంటుందని వీళ్ళు భావించుంటారు బహుశా. ఇక సిట్ విచారణ తర్వాత మాట్లాడితే బాగుండేది. నేను చెప్పినట్టు అదే, సిట్ విచారణ తర్వాత మాట్లాడుంటే సిట్ విచారణ వేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు గోప్యంగా ఉంచారు, ఇన్ని రోజులు కామ్గా ఉండాల్సిన అవసరం ఏముంది అని చెప్పి తిరిగి కోర్టే అడిగేదో లేదా ప్రజలు అడిగేవాళ్ళో ఏ విధంగా ఉండేదో. కాబట్టి ఈ కొన్ని ప్రశ్నలకు నేను సమాధానాలు చెప్పాను. మరికొన్ని నా తరపున మీకు క్లారిఫికేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను కొన్ని విషయాలను ఇక్కడ రాయడం జరిగింది. సిట్ విచారణ ఆపమని సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదు. మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ కొన్ని విషయాలను మీకు నేను క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. సిట్ విచారణ ఆపమని ఎక్కడ కూడా సుప్రీంకోర్టు చెప్పలా. సిట్ విచారణ అయినా సిబిఐ విచారణ అయినా తప్పు చేసిన వాడు భయపడాలి, ఖచ్చితంగా భయపడాలి. ఎవడు తప్పు చేసినా వాడు భయపడాలి, తప్పు చేసిన వాడు భయపడాలి. జంతు కొవ్వు కలిసిన నెయ్యి వచ్చిందనేది నిజం. కోర్టు కూడా టెస్ట్లో తేలినట్టు ఒప్పుకుంది. గతంలో వచ్చిన 4 ట్యాంకర్ల నుండి వాడిన నెయ్యి నుండి చేసిన లడ్డూల్లో వాసన వస్తున్నట్టు, నాణ్యత లేనట్టు భక్తులు చెప్పారని కూడా కోర్టు ఒప్పుకుంది. కోర్టు ఈ విషయాన్ని ఒప్పుకుంది. అంటే ఒకవేళ టెస్ట్ చేయకపోతే ఈ 4 ట్యాంకర్లు కూడా వాడేసేవారు కదా. ఇది మెయిన్ పాయింట్. అసలు పాయింట్ ఏంటంటే, ఒకవేళ టెస్ట్ చేయకపోయి ఉంటే ఈ 4 ట్యాంకర్లు కూడా వాడేసేవారు కదా. గతంలో ఎన్నిసార్లు ఇటువంటి ట్యాంకర్లను వాళ్ళు, అంటే పెద్ద ల్యాబులు ఎక్కడ, ఇప్పుడు ఎన్డీడీబీ వంటి ల్యాబులు తిరుపతిలో అయితే లేవుగా. వీళ్ళు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏవైతే ఈ ఏఆర్ సంస్థకు, ఇక్కడ ఇంకొక విషయం నెక్స్ట్ పాయింట్స్లో వస్తుంది, అది కూడా చెప్తాను నేను. అయితే అటువంటి సంస్థలు తిరుపతిలో లేరు కాబట్టి ఎన్నిసార్లు అలా నెయ్యిని వాడేశారో అన్న అనుమానాలు ప్రజలకు ఉన్నాయి కదా ఖచ్చితంగా ప్రజలకు. ఒకవేళ ఇది కూడా మీరు అక్కడ ల్యాబ్కు పంపకపోయి ఉంటే ఇక్కడ వాడేసేవాళ్ళు కదా. కాబట్టి దానికి ఆన్సర్ ఏంటంటే, ఒకవేళ అవి టెస్ట్ చేయకపోయి ఉంటే అవి కూడా వాడేసేవారు కదా. ఒకవేళ ఈ హోటళ్ళ మీద రైడ్ జరగకపోయి ఉంటే ఆ కుక్క మాంసంని కొట్టి మటన్ అని చెప్పి అమ్మేసి ఉండేవాళ్ళు కదా. ఇదే పాయింట్, ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఒకవేళ జంతు నూనెను పట్టుకోకపోయి ఉంటే ఆ జంతు నూనెతో వీళ్ళు ఫ్రై చేసి, ఆ జంతు నూనెతో వీళ్ళు మసాలాలు తయారు చేసి కూరల్లో వేసి తినిపించేసి ఉండేవాళ్ళు కదా హోటళ్లలో. ఇది కూడా అంతే కదా. అది పాయింట్. 50 ఏళ్ల నుండి నెయ్యి సప్లై చేస్తున్న నందిని సంస్థను ఆపేసి టెండర్ నిబంధనలు మార్చేసి ఏఆర్ డైరీకు ఇచ్చింది నిజం. వాళ్ళు జంతు కల్తీ నెయ్యి ఇచ్చింది కూడా నిజం. ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి వాళ్ళు నెయ్యి ఇస్తుంటే, నందిని ఫుడ్స్ వాళ్ళు నెయ్యి ఇస్తుంటే డైరీ ఫుడ్స్ వాళ్ళు వీళ్ళని ఎందుకు ఆపాల్సి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆన్సర్ ఏంటి? టెండర్ను ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఏఆర్ డైరీ ఫుడ్స్కు ఎందుకు కట్టబెట్టాల్సి వచ్చింది? ఏఆర్ డైరీ ఫుడ్స్ నుంచి వచ్చిన నెయ్యిలో కల్తీ ఉంది కదా, జంతు కొవ్వు ఉంది కదా. ఇదే పాయింట్ ఇక్కడ.
దీనికి ఆధారాలు ఎక్కడా అన్నప్పుడు అదే ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే సిట్ అందుకే కదా వేసింది. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో వేసింది అందుకే. ఏదైతే కోర్టు ప్రశ్నించిందో ఆధారాలు ఏంటి అన్న విషయాన్ని కోర్టు ప్రస్తావించింది కదా. ఈ ప్రస్తావించిన దానికి ఆధారాలు ఏంటి అన్నప్పుడు అందుకే సిట్ విచారణ వేశామన్నట్టు అన్నది ఇక్కడ వాస్తవం. అదే విషయాన్ని ప్రభుత్వం కూడా చెప్తున్నారు. కాబట్టి మనం ఈ విషయాన్ని బట్టి అక్టోబర్ 3వ తేదీన మళ్ళీ ఇది విచారణకు రాబోతుంది. అయితే ఇప్పుడు వరకు జరిగింది కేవలం సుప్రీంకోర్టు మాటలు మాత్రమే, ఇది జడ్జిమెంట్ కాదు. కాబట్టి ఏదైతే వీళ్ళు బ్లూ మీడియా వాళ్ళు ప్రచారం చేస్తున్నారో జగనన్న తోపు దమ్ముంటే ఆపు, సత్యమేవ జయతే, వీళ్ళకి ఇప్పుడు గుర్తొచ్చింది సత్యమేవ జయతే. న్యాయబద్ధంగా 164 సీట్లు వస్తే వీళ్ళు ఈవీఎం ట్యాంపరింగ్ అన్నారు. అప్పుడు తెలియదు వీళ్లకు, ఇప్పుడేమో సత్యమేవ జయతే. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని బ్లూ మీడియా నాశనం చేసేందుకు తయారైందన్నది మనకు క్లియర్గా అర్థమవుతున్న విషయం. కాబట్టి అందరూ కూడా సంయమనం పాటించాలన్నది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం.